First of all, would like to extend my thanks and feeling very grateful that our armed forces are doing what they are doing right now to keep us safe and protect us. So huge respect to our army. So with that I'll start. Kuddiga oka 5 minutes time తీసుకుంటాను bro, because I've never got to thank people. So this is the only place where I get to do it, obviously. So first of all, మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ మూవీని చాలా ఆడియన్స్ లోపల తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. యూ బీన్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిలిం రైట్ ఫ్రమ్ ద టైం మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆడియన్స్ లోపల తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ మంచి కాంటెంట్ వచ్చినప్పుడు ఎప్పుడు దే నెవర్ లెట్ us డౌన్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలామంది థియేటర్లకి జనాలు రాని టైంలో ఒక హిట్ డెలివరీ చేశారు. మా టీమ్ హిట్ 3 టీమ్ అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇట్ జస్ట్ రీఇన్స్టాల్స్ మై ఫెయిత్ ఇన్ ది ఆడియన్స్ దట్ దే విల్ ఆల్వేస్ సపోర్ట్ గుడ్ సినిమా. సో ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మై డాడ్ ఈస్ హియర్. హాయ్ నాన్న. సో లాస్ట్ టైం చెప్పావు ఏదో ఒకటి చేసి మళ్ళీ నిలదొక్కోరా అని చెప్పావు ఒక 1.5 year ముందు. నీ బర్త్డే రోజు సక్సెస్ మీట్ జరుగుతుంది. దిస్ మై స్మాల్ గిఫ్ట్. ఆల్ ద యాక్టర్స్ హియర్ ఇన్ ద ఫిలిం, యూ గైజ్ హ్యావ్ ట్రస్టెడ్ మీ సో మచ్. ఎవ్రీబడి అంటే పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరున మర్చిపోతే క్షమించండి. బట్ శ్రీనాథ్ నా హిట్ వర్స్లో ఒక కాన్స్టెంట్ ఆఫీసర్గా ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసులో అన్ని కేసుల్లోనూ కనిపిస్తూ వచ్చిన ఒకే ఆఫీసర్ నువ్వే. సో థ్యాంక్ యూ సో మచ్. శ్రీనాథ్ ఇస్ లైక్ మై బ్రదర్. బట్ 10th standardలో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం శ్రీనాథ్. సో ఈ జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా శ్రీనాథ్. సో you'll go places, I'm very sure about it. Surya, thank you so much for agreeing to do the Ravi character చేసావు. థ్యాంక్ యూ సో మచ్. కోమ్లీ ప్రసాద్, షీఈ్ నాట్ హియర్ టుడే. తను కూడా హిట్ 2లో షీ కేమ్ ఇన్ టు ద వర్స్ అండ్ షీఈస్ బీన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. థ్యాంక్స్ కోమ్లీ. ఆల్ ద అదర్ యాక్టర్స్. పావని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చిన్న క్యారెక్టర్ అయినా కూడా వచ్చి చేసావు. వెరీ గ్రేట్ఫుల్. రావు రమేష్ గారు యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మళ్ళీ వైజాగ్లో కేసు నడుస్తుంది సార్, మీరు ఒక జస్ట్ చాలా చిన్న రోలే ఉంది అని అంటే ఆయన ఒకటే మాట అన్నారు, శైలేష్ నేను హిట్ వర్స్ లోపలికి వచ్చినప్పుడు నేను ఒప్పుకొని వచ్చాను. సో విచ్ మీన్స్ నా 7 కేసెస్లో నన్ను ఎప్పుడు పిలిచినా కూడా నేను ఎనీ టైం అట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో అలా వెళ్ళిపోయినా కూడా నేను వచ్చి కనిపించాలి, అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. సో వెరీ స్వీట్ ఆఫ్ రావు రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్. శ్రీనిధి, ఐ విల్ టాక్ అబౌట్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ మై స్పీచ్. అండ్ నాని సార్ మీరు కూడా. అండ్ అమిత్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూల దగ్గర చాలా మంచి హై ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఐ థింక్ ఐ కెన్ నౌ యాంటగనిస్ట్ పేరు చెప్పచ్చు అనుకుంటా నాకు తెలిసి. సో ఐ థింక్ ఐ కెన్ టెల్ ఇట్ ఆఫ్. సో ప్రతీక్ ఎప్పుడు ప్రతీక్ సార్ పేరు నేను ఎప్పుడు నా సినిమాలో యాంటగనిస్ట్ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేను. ఆల్వేస్ పాపం మాట్లాడినప్పుడల్లా ఇదే టాపిక్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు వెన్ విల్ ఐ గెట్ టు థ్యాంక్, ఎందుకంటే స్పాయిలర్ అయిపోద్ది అని చెప్పి చెప్పాం. బట్ సిన్స్ ఎనీవేస్ మీ సినిమాలో హూడ్ అనేది కాదు, మనం ఇంటర్వ్యూల దగ్గర ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో చాలామంది సినిమా చూస్తారు కాబట్టి ఐ కెన్ థ్యాంక్ ప్రతీక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ యూ డన్ విత్ దిస్ ఫిలిం ఇస్ అమేజింగ్. కాష్ ఆప్ ఇదర్ होते पर we are all thinking about you and your great performance. Thank you so much. And all my technicians, I just want to thank very quickly. I'll go through my technicians once. Rajesh garu, thank you so much. మీరు కాస్ట్యూమ్స్ మీద ఎంత వర్క్ చేశారో అన్నది ద హోల్ టీమ్ నోస్ ఇట్. ఎందుకంటే క్యారెక్టర్సే కాదు, మనం డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు దాని క్లైమేట్కి తగ్గట్టు, దాని వెదర్కి తగ్గట్టు కూడా మీరు యూ హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ దట్ ఎలిమెంట్ ఆల్సో. అండ్ అమేజింగ్ జాబ్. నాకు చాలా నచ్చింది. చాలామంది చెప్తున్నారు నాని బ్రో యువర్ మోస్ట్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ ఇన్ దిస్ అని. సో ఐ థింక్ రాజేష్ షుడ్ గెట్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ ఫర్ దట్ ఐ ఫీల్. అండ్ నాగేంద్ర సార్, మీకు థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయం. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ కథ నాని సార్ చెప్పినప్పుడు ఎలా శైలేష్ ఈ వరల్డ్ ఎలా బిల్డ్ చేస్తాం మనం, సెకండ్ హాఫ్లో ఏదేదో చెప్తున్నావు ఏంటి, ఎలా బిల్డ్ చేయబోతున్నావు వరల్డ్ అన్నప్పుడు మనం ఫస్ట్ జరిగిన మీటింగ్స్లో మనం అంటే మనకి క్లైమాక్స్లో జరిగే స్టోరీతో లొకేషన్ కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ లాజిక్స్ మనకి వర్కౌట్ అవ్వాలి అన్న ఒక విజన్ ఉండింది. ఎక్కడో
గుహల లోపల సెటప్ నుంచి మనం లాస్ట్కి మనం ఒక బర్బీస్ ప్యాలెస్ దాకా వచ్చాం. ఎన్ని నెంబర్ ఆఫ్ సెటప్స్ వీ ట్రైడ్, వీ ట్రైడ్ డూయింగ్ ఇట్, అండ్ దెన్ ఫైనలీ మీరు క్రాక్ చేసిన డిజైన్ ఏదైతే ఉందో ఇట్ డిడ్ జస్టిస్ టు ద ఫిల్మ్ ఇస్ వాట్ ఐ ఫీల్. యాక్చువల్లీ నాగేంద్ర సార్, జస్ట్ వెరీ బ్రీఫ్లీ చెప్తా మీకు, ఎవ్రీ ఫ్రేమ్ మీరు ఎక్కడ పాజ్ చేసి చూసిన సెకండ్ హాఫ్లో యూ విల్ సీ 3 layers ఆఫ్ డీటెయిలింగ్. 150 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, 50 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, అండ్ ఇప్పుడు వీళ్ళు అక్కడ కలుస్తున్నప్పుడు ఆ ప్లేస్ ఏంటి అన్నదానికి సంబంధించిన 3 layers ఆఫ్ డీటెయిలింగ్స్ మీరు ఇచ్చారు. దట్ ఈస్ అ హెర్క్యూలియన్ టాస్క్. అండ్ మీరు చాలా కంట్రీ మొత్తం తిరుగుతున్నాం, ఒకవైపు మీరు సెట్ చేస్తూనే ఉన్నారు. అది మీరు ఎలా అచీవ్ చేశారని ఇవాళ కూడా ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అమేజింగ్ జాబ్. ఆ సెట్ ఒకటే కాదు, నాకు త్రూ అవుట్ ఇండియా మనం తిరిగిన ప్రతి ప్లేస్ యూ క్రియేటెడ్ వన్ టెక్స్చర్ అండ్ వన్ టోన్ క్రియేట్ చేశారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు వెరీ షార్ప్ కట్ ఇచ్చారు, వెరీ స్టైలిష్ కట్ ఇచ్చారు ఫిలింకి. హీఈస్ నాట్ హియర్ టుడే, బట్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పర్టీస్ ఈ సినిమా లోపల తీసుకొచ్చి you've given a different tone to our film. Thank you so much. Mickey J. Mayer sir, it's my first time working with him. ఆయన మ్యూజిక్ గురించి చాలా విన్నాను. నాని సార్ ఇంతకుముందు పనిచేశారు కాబట్టి నాకు చాలా చెప్పారు మ్యూజిక్ గురించి. బట్ మీరు డైలాగ్, ఎస్పెషల్లీ డైలాగ్ విషయాల్లో తిలక్ అండ్ కార్తికేయతో నేను చాలా ఎక్స్టెన్సివ్గా సిట్టింగ్స్ చేసాం మేము. యాక్చువల్లీ వీ కంటిన్యూస్లీ ఇంప్రూవ్ ఆన్ ద డైలాగ్. సో డైలాగ్ ఆస్పెక్ట్ ఇస్ వేర్ దే బోత్ కేమ్ ఇన్ బిగ్ టైమ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ తిలక్ అండ్ కార్తికేయ. ఐ వాంట్ టు కీప్ యూ ఇన్ మై టీమ్ ఫర్ మెనీ మోర్ మూవీస్. బీ అవైలబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. Srinidhi, thank you so much yaar. I mean, what you did as Mridula is just amazing. I hope on day one when we met in that cafe in Bangalore, whatever I narrated to you, I hope that as a team we could deliver it for you. This is your debut in Telugu cinema, and welcome to Tollywood. Welcome to Telugu film industry, and I'm hoping that you are happy with the way you launched in Telugu cinema. Thank you so much. And also, అంటే ఇప్పుడు చెప్పచ్చు, ఆబ్వియస్లీ మనం సాంగ్లో కూడా చూసాం కాబట్టి, Srinidhi plays a cop, and the kind of action she has done, boy, amazing. I was mind blown away with the kind of action you've done. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒక 2 ఫైట్లు Srinidhi గురించి నేను డిజైన్ చేసుకున్నప్పుడు మాస్టర్ చెప్పా, మాస్టర్ చూడండి మాస్టర్, అయితే ఓకే, లేకపోతే మార్చేద్దాం, హీరోయిన్ కాదు, చిన్నగా యాక్షన్ సీక్వెన్స్ మారుద్దాం. కానీ ఆ అమ్మాయి అలా వచ్చి ఒక చిన్న అలా ఒక స్టాండ్స్లోకి వెళ్ళి ఏంట్రా ఏదో తేడా ఉందేంటి అంటే నేను షాక్ ఎక్కడయ్యానంటే, నలుగురు చూస్తూ ఉన్నా, మానిటర్ ఇట్లా చూస్తూ ఉన్నా. ఫస్ట్ ఒక 2 పంచులు కొట్టింది, ఓకే ఇట్స్ నైస్, షీస్ గుడ్ బాడీ లాంగ్వేజ్ అనుకున్నా. నెక్స్ట్ కట్ చేస్తే 2 కాళ్ళు వచ్చి కింద నుంచి ఇట్లా ఒక్కసారి మెడ మీద చుట్టేసి అది కింద పడేసింది. ఉబ్బు ఇదేదో మ్యాటర్ ఉందని అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఎనర్జీ బాడీలో. ఈవెంట్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మరీ చేసాం. సో Srinidhi, అమేజింగ్ జాబ్ విత్ యాక్షన్. అండ్ క్లైమాక్స్లో కూడా వాట్ ఎవర్ యూ డిడ్, అసలు డూప్ వాడలేదు అమ్మాయి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్ టు ఎవ్రీబడి. ఒక షాట్లో కూడా బాడీ డబుల్ వాడకుండా చేసింది Srinidhi. థ్యాంక్ యూ సో మచ్ Srinidhi. It's a pleasure when we see somebody who is so committed to what they are doing. Thank you so much for being my Mridula. And Nani bro, జర్నీ స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా భయపడ్డాను అని బ్రో, టు బి వెరీ ఆనెస్ట్. అంటే అందరికి చేయడం ఒకటి, మీకు చేయడం ఒకటి. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం, చాలాసార్లు చెప్పున్నాను, స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం నాకు లైఫ్ ఇచ్చారు. సో అలాంటి ఒక మనిషికి సినిమా చేస్తున్నప్పుడు ఇవాళ ఎక్కడైతే ఉన్నామో అక్కడికి ఎలాగన్నా రీచ్ అవ్వాలి అని ఎవ్రీ డే ఆలోచించుకుంటూ చేసిన ఒక జర్నీ నాని బ్రో. అండ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అంత రిలాక్స్డ్గా కూర్చొని ఒక సక్సెస్ మీట్లో కూర్చొని అలా కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా అలా కూర్చొని ఉన్నారంటే అది చాలు నాకు. దట్ ఈస్ లైక్ $millions ఫర్ మీ నాని బ్రో. మొన్న జస్ట్ మనం సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అదే రోజే మీరు
దిమ్మ మీద కూర్చున్నాం మనందరం. దిల్ రాజు సార్, మీరు, నేను, సాను సార్ అందరం దిమ్మ మీద కూర్చొని మాట్లాడుతూ మెల్లిగా ఇలా కాలు మీద ఇలా నా నీ మీద చేయబెట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ శైలేష్ అన్నారు. అది ఐ డోంట్ నో మీ హౌ మచ్ ఇట్ మెంట్ టు యూ, బట్ ఫర్ మీ ఇట్ వాజ్ వన్ ఫుల్ సర్కిల్ నాని. ఎందుకంటే నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడానికి వచ్చి చెప్పింది చెయ్యి అన్న ఒక సినిమా స్టోరీ మీకు చెప్పింది కూడా ఆల్మోస్ట్ ఆ దిమ్మ మీద కూర్చొని. నేను హిట్ 1 హిట్ 2 సక్సెస్ అయినప్పుడు అదే దిమ్మ మీద కూర్చొని మనం మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా చేయి శైలేష్, ఇక్కడి నుంచి కెరియర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చెప్పారు. సైన్తో వర్కౌట్ అవ్వనప్పుడు కూడా అదే దిమ్మ మీద కూర్చొని నాకు కొన్ని విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు అదే దిమ్మ మీద కూర్చొని మీతో ప్రౌడ్ ఆఫ్ యూ శైలేష్ అని అనిపించుకోవడం, దట్స్ వాట్ దట్ ఈస్ ఎవ్రీథింగ్ టు విన్ అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ మీ ఫిగర్లు ఇవన్నీ సెకండరీ. నాకు you told that you are proud of me and that's what matters to me, and I just wanted to thank you from the bottom of my heart for always being there. ఎప్పుడు ఉన్నారు నా పక్కన. ఎప్పుడైనా కొద్దిగా లో అనిపించినప్పుడు సడన్గా మెసేజ్ వస్తుంది. I don't know how to thank you. I think words will always fall short if I try to even thank you, but be there for me. నాకు ఎప్పుడు ఆ పక్కనే ఉండండి, ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. పెద్దగా ప్రిపేర్ అవ్వకుండా వచ్చి ఇచ్చిన స్పీచ్ అక్కడే కూర్చొని టక్టగా రాసేసుకున్నా. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్రశాంత్ నన్ను అలా కొడతామని తెలిసిన. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి. యూ ఆల్వేస్ బీన్ దేర్ యాజ్ అ వెరీ సైలెంట్ సపోర్టర్. నువ్వు యూ ఆల్వేస్ బీన్ దేర్. పెద్ద అంటే ప్రశాంతి ప్రెజెన్స్ ఫీల్ అవుతాం కానీ ప్రశాంతి ఎక్కువ కనిపించదు. దట్ ఈస్ వాట్ ప్రశాంతి ఈస్ ఇన్ అవర్ టీమ్. She's always there, like she's there as a force running the whole thing, but tanu maaku physical ga vachi control chesi kanipinche rakam kaadu, but we all know Prashant is always available for us. Thank you. Hit machine antunaru mimmalni, ade streak continue cheyandi. Hopefully hit 4 hit 5 kuda alane hitlu kottukunte veldam. Thank you so much. And I also wanted to thank Rajamouli sir, who's been our Asthana chief guest for all our హిట్వర్స్ మూవీస్. రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు చాలా ఎంకరేజింగ్ ఉన్నారు. హిట్వర్స్ అంటే మీకు ఇష్టం అన్న విషయం చాలా మీ మాటలోనే తెలుస్తూ ఉంటుంది. ప్లీజ్ కీప్ దట్ లవ్ రిజర్వ్డ్ ఫర్ అస్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్